అక్కినేని చైతు ఎప్పటిలాగా కాకుండా ఈసారి కాస్త భిన్నంగా వ్యాలంటైన్స్ డే అప్డేట్ అయితే అందించాడు. ఇంతకీ చైతు అయితే తన బుజ్జి తల్లికి ఎలా తన ప్రేమను పరిచయం చేశాడనే వివరాలైతే తెలుసుకుందాం. నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాగ చైతన్య అయితే అక్కినేని ఫ్యాన్స్ తో పాటు వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమికులకైతే అదిరిపోయే సర్ప్రైజ్ కూడా అందించాడు. ఈ మూవీలో ఫీమేల్ లీడ్ గా కనిపిస్తున్న సాయి పల్లవితో కలిసి వీడియో కూడా పోస్ట్ చేసి అందరికి విషెస్ కూడా అందజేశాడు. ఆ వీడియోలో తండేల్ మూవీ గ్లిమ్స్ చివర్లో వచ్చే డైలాగ్ తో చైతు అయితే అదరగొట్టాడు. సమంతతో కలిసి ఏం మాయ చేసేవే లాంటి ఎవర్ గ్రీన్ వ్యాలంటైన్స్ డే మూవీ అందించిన నాగ చైతన్య ఈసారి లవర్స్ డే సందర్భంగా తన ఇన్స్టాగ్రామ్ లో ఒక స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేశారు. తన తండేల్ మూవీ ప్రమోషన్ కూడా చేస్తూ గత నెలలో ఈ సినిమా నుంచి వచ్చిన గ్లిమ్స్ లోని పాపులర్ డైలాగ్ తో చైతన్య అయితే అదరగొట్టాడు. జనవరి 6వ తేదీ అయితే ఈ సినిమాకు సంబంధించి గ్లిమ్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లిమ్స్ చివర్లో చైతన్య చెప్పిన డైలాగ్ అయితే చాలా బాగా పాపులర్ కూడా అయింది. బుజ్జి తల్లి వచ్చేస్తున్నా కదే కాస్త నవ్వే అనే డైలాగ్ తో ఈ తాజా వీడియోలో కూడా నాగ చైతన్య చెప్పాడు. దీనికి ఈ మూవీ గ్లిమ్స్ లో లాగే సాయి పల్లవి కూడా నవ్వుతూ కనిపించింది. నిజానికి ఇద్దరు ఒక్కో చోట ఉంటూ వీడియో చేయడం అనేది చాలా విశేషం. దీనిని షేర్ చేస్తూ చైతు అయితే వ్యాలంటైన్స్ డే విషెస్ కూడా అందజేశాడు. తండేల్ మూవీ గ్లిమ్స్ కు వచ్చిన రెస్పాన్స్ అయితే చాలా థ్రిల్ అయితే కలిగించింది. అంతేకాదు దీనిపై ఎంతో మంది రీల్స్ చేయడం చాలా ఆనందంగా కూడా అనిపించిందట. అందుకే సాయి పల్లవి నేను కలిసి మా సొంత రీల్ చేయాలని కూడా నిర్ణయించుకున్నారట. ప్రేమను ప్రతిరోజు సెలబ్రేట్ చేసుకోండి. అంతేకాకుండా తండేల్ మూవీ టీం నుంచి అయితే హ్యాపీ వ్యాలంటైన్స్ డే అనే క్యాప్షన్ తో నాగ చైతన్య వీడియో కూడా షేర్ చేశారు. ఇంతకీ తండేల్ మూవీ కథ ఏంటనేది తెలుసుకుందాం. తండేల్ మూవీ నిజ జీవిత ఘటన ఆధారంగా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నాగ చైతన్య తొలిసారి మత్స్యకారుడి పాత్రలో నటిస్తున్నాడు. 2018లో విజయనగరం శ్రీకాకుళం జిల్లాలోని మత్స్యకారులు గుజరాత్ తీరంలో చేపల వేటకు వెళ్ళగా అక్కడ వాళ్ళనైతే పాకిస్తాన్ కోస్ట్ గార్డ్ వాళ్ళు బంధించి పాకిస్తాన్ దేశానికైతే తీసుకెళ్తారు. వాళ్ళను సుమారు 2 ఏళ్ల పాటు అక్కడ జైల్లో మగ్గేలా చేస్తుంది. ఈ ఘటనల ఆధారంగానే తండేల్ మూవీ డైరెక్టర్ అయితే చందు మొండేటి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో దేశభక్తి కూడా చాలా మెండుగా ఉన్నట్లు గత నెలలో రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో అర్థమవుతుంది. పాకిస్తాన్ గడ్డపై నిల్చొని భారత్ మాతాకి జై అంటున్నాడు చూడు అంటూ చైతన్య చెప్పిన డైలాగ్ అయితే గూస్ బంప్స్ తెప్పించింది. తండేల్ మూవీని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తుండగా అల్లు అరవింద్ అయితే సమర్పిస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అయితే సంగీతం అందిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా రిలీజ్ డేట్ అయితే ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు రావచ్చని కూడా అంచనా అయితే వేస్తున్నారు.